Good evening, all of you. This is State Mains Marathon. Today's topic is small modular reactors and AI-driven data centers. The syllabus mapping is very simple. It is quite relevant for General Studies Paper 3. And major topics that will touch the syllabus concepts are science and technology, development and their application, and effects in day-to-day life. Achievements of Indians in science and technology field, indigenization of technology and developing new technology. భారతదేశంలో అభివృద్ధి చెందినటువంటి సాంకేతికత, అందులో వస్తున్నటువంటి అకాంప్లిష్మెంట్స్ అంటే విజయాలు ఏమైనా ఉంటున్నాయా అని చెక్ చేసుకుంటాం. మూడో అంశం అవేర్నెస్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఐటీ కంప్యూటర్స్ రిలేటెడ్ టు ఏఐ అండ్ డేటా సెంటర్స్, ఎస్పెషల్లీ డేటా సెంటర్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది, రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూస్తే ఎకానమీలో ఇది ఎనర్జీ సెక్టార్కి, అలానే ఎన్విరాన్మెంట్ ఎకానమీలో కన్జర్వేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ డిగ్రేడేషన్ పర్స్పెక్టివ్లో మనకి హెల్ప్ అవుతున్న మల్టీ డైమెన్షనల్ ఆస్పెక్ట్లో ఉన్న క్వశ్చన్ ఇది. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్, ఏఐ డ్రివెన్ డేటా సెంటర్స్ అనేది. సో ఇప్పుడు ఇండియన్ ఎకానమీ ఇష్యూస్ రిలేటెడ్ టు ప్లానింగ్, మొబిలైజేషన్ ఆఫ్ రీసోర్సెస్లో కూడా ఇలాంటి వాటిని మళ్ళీ సబ్ డైమెన్షన్గా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంత రిలవెన్స్ ఉన్నటువంటి టాపిక్ కాబట్టి మనం క్వశ్చన్ సెట్ చేయడం జరిగింది. దీనికి ముందు ప్రీవియస్ ఇయర్ 2017లో అడిగిన క్వశ్చన్ కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం దీని ఇంపార్టెన్స్ కూడా గ్రహించగలుగుతాం. అండర్స్టాండింగ్ ద కీవర్డ్స్ అండ్ డైరెక్టివ్స్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, రైట్. మళ్ళీ రీఐటరేట్ చేస్తున్నాను. 2017 క్వశ్చన్లో ఈ కీవర్డ్స్, డైరెక్టివ్స్ని బాగా క్లియర్గా ఫోకస్ చేయండి. చూడండి, గివెన్ అకౌంట్ ఆఫ్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఇండియా అన్నారు. 2017 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. అండ్ వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా అని అడిగారు. ఫాస్ట్ బ్రీడర్. సో కీవర్డ్స్ని డీకోడ్ చేసి చూద్దాం. ఈ పీవైక్యూని మనం అర్థం చేసుకుంటే ఫ్యూచర్ ఎక్స్పెక్టెడ్ పొటెన్షియల్ థీమ్స్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఫస్ట్ గివెన్ అకౌంట్ ఆఫ్ అని అన్నాడు అంటే ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఆస్కింగ్ అబౌట్ ద డిస్క్రిప్షన్ అండ్ ద హిస్టారికల్ కంటెక్స్ట్ ఆఫ్ హౌ ద ఎవల్యూషన్ ఆఫ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ టేకెన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లేస్డ్. ఓకే. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అని అడుగుతున్నారు. ఇందులో సెకండ్ కీవర్డ్ గివెన్ అకౌంట్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కీవర్డ్ని ఐడెంటిఫై చేస్తే it is asking you to mention the key stages and milestones institutions involved in developing this nuclear technology. Growth and development ఇందులో పర్స్పెక్టివ్లో. అండ్ థర్డ్ ఎలిమెంట్ ఏంటి, ఇందులో న్యూక్లియర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని క్లియర్గా అడిగాడు. అంటే న్యూక్లియర్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్కోప్ ఎంత ఉంది అండ్ దానివల్ల ఏ అంశాలు కవర్ అవుతున్నాయి, పవర్ జనరేషన్లో ఏ అంశాలు కవర్ అవుతున్నాయి చెప్తాం మనం. నెక్స్ట్ నాలుగో అంశం ఏంటి, అడ్వాంటేజ్ ఏంటో చెప్పాలి. ఎస్పెషల్లీ యూ షుడ్ ఫోకస్ ఆన్ ద బెనిఫిట్స్ అండ్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్, అంటే వ్యూహాత్మకంగా ఇది ఎంత ప్రయోజనకరమో అని మనం చెప్పగలగాలి ఈ న్యూక్లియర్ రియాక్టర్ ప్రోగ్రామ్స్. ఇంకా ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ప్రోగ్రామ్ అని 2017లో అడిగిన దాంట్లో ఇట్ ఈస్ ఫోకసింగ్ మోర్ ఆన్ సెకండ్ స్టేజ్ ఆఫ్ 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్, ఎంఫసైజింగ్ ఇట్స్ రోల్ ఇన్ అచీవింగ్ ఫ్యూయల్ సెల్ఫ్ సఫిషియన్సీ. మన హోమీజే బాబా ఆధ్వర్యంలో వచ్చినటువంటి 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రాంలో సెకండ్ స్టేజ్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది ఆ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ పైన అడిగిన. ఇప్పుడు మన క్వశ్చన్ ఎలా ఉంటుంది, వీ నీడ్ టు ఎక్స్ప్లోర్ ది స్మాల్ న్యూక్లియర్ మాడ్యులర్ రియాక్టర్స్ ఫర్ అండ్ ఆల్సో ఇంటిగ్రేటింగ్ AI డ్రివెన్ డేటా సెంటర్స్ అండ్ వాట్ ఆర్ ద పాసిబుల్ ఛాలెంజెస్ అండ్ పాలసీ ఇంప్లికేషన్స్ ఆఫ్టర్ బ్రింగింగ్ సచ్ అన్ ఇనిషియేటివ్. సో ఇప్పుడు దీన్ని మనం క్వశ్చన్ డీకోడ్ చేస్తే ఇందులో ఏమడిగాం మనం, డిస్కస్ అనే ఒక డైరెక్టివ్ వర్డ్ ఇస్తున్నాం. It is very broader perspective in nature. You need to explore multi-dimensional aspects. What are the advantages, disadvantages involved in it? Okay? And balanced perspective is also very important. And second point, prospects అడిగాం మనం. ఆ తర్వాత పాలసీ ఇంప్లికేషన్స్ అవన్నీ వస్తున్నాయి, ఛాలెంజెస్ అవి. సో పొటెన్షియల్ బెనిఫిట్స్ ఎలా ఉండబోతున్నాయి ప్రాస్పెక్ట్స్లో అండ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అని చూస్తాం మనం. వీ నీడ్ టు థింక్ అబౌట్ ఎనర్జీ, ఎకానమీ, ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్. నెక్స్ట్ ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి అండ్ ఆబ్స్టాకిల్స్ ఏంటి, రిస్క్స్ ఏంటి అని మనం చెప్పడం. ఛాలెంజెస్ అంటే లీగల్గా కానీ ఫినాన్షియల్గా కానీ ఏం ఛాలెంజెస్ ఉండొచ్చు. అండ్ పాలసీ ఇంప్లికేషన్ ఏంటి అంటే లాస్, రూల్స్, రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయడంలో, గవర్నమెంట్ స్ట్రాటజీని డిజైన్ చేసుకోవడంలో వచ్చే రియలిస్టిక్ ఛాలెంజెస్ ఎలా ఉంటాయి. ఈ నాలుగో అంశం. ఇంకో ఐదో అంశం, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ AI డేటా డ్రివెన్ బూమ్ వల్ల కోర్ కంటెక్స్ని అర్థం చేసుకుంటే ది స్పెసిఫిక్ అప్లికేషన్స్ ఏంటి, అంటే ఇది డే టు డే లైఫ్ అప్లికేషన్స్ ఎలా ఉంటాయి, ఎస్పెషల్లీ హైటెక్ ఇండస్ట్రీస్లో అనేది మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. ఇది క్వశ్చన్లో ఉన్నటువంటి డీకోడింగ్ ఆస్పెక్ట్. ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ రాసి చూద్దాం. ఇంట్రడక్షన్ క్వశ్చన్ని బట్టి కొన్ని కీవర్డ్స్ డెవలప్ చేసుకొని ఆ కీవర్డ్స్ ఉండేటట్టుగా ఇంట్రడక్షన్లో చూసుకోవాలి.
ఫస్ట్ క్వశ్చన్లు ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడిగారు, ఏఐ డ్రివెన్ డేటా సెంటర్స్ కదా. కాబట్టి ఏఐ అండ్ డేటా సెంటర్ సర్చ్ ఈ రెండు మనం అర్థం చేసుకోవాలి. డేటా సెంటర్స్ అనేవి ఏఐతో ఎలా బాగా పురోగతి చెందుతున్నాయి అనేది కీలకంగా గమనించాలి. తర్వాత డిమాండ్ పెరుగుతుంది, ఎక్స్పోనెన్షియల్ ఎనర్జీ డిమాండ్ పెరుగుతుంది అండ్ డేటా సెంటర్ మార్కెట్స్ కూడా డెవలప్ అవుతుంది. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ కూడా మనం మెన్షన్ చేయాలి కాన్సెప్చువల్గా. క్లీన్ ఎనర్జీ గురించి, రౌండ్ ద క్లాక్ 24/7 ఎనర్జీ డిమాండ్ మీట్ అవ్వడం గురించి అండ్ గ్లోబల్గా వస్తున్న ట్రెండ్స్ ఎలా ఉంటున్నాయి అండ్ ఫైనల్ 8th కీవర్డ్ ఈజ్ సస్టైనబుల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరి బిల్డ్ చేయగలమా అనేది కూడా మనం ఆలోచిస్తూ ఇంట్రడక్షన్ సెట్ చేస్తే, AI applications are driving a massive data center search globally and leading to exponential energy demand. Therefore, India's data center market is projected to nearly double by 2027, with electricity costs and also reducing operational costs. In this context, you need to consider these small modular reactors for providing clean, round-the-clock energy service. We have to observe the global trends and tech majors and partners who are involved in these sustainable AI infrastructure projects అనేది కూడా మనం చెప్పాలి. ఇప్పుడు మనం ఆ కీవర్డ్స్ యూజ్ చేసి ఇంట్రో సెర్చ్ చేశాక, అంటే రైజింగ్ ఎనర్జీ నీడ్స్ని అండ్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ రోల్ ఎలా ఉంటుంది, ఇండియా ఎనర్జీ కన్వెన్షనల్ ఎనర్జీతో ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ జాయిన్ అయితే ఏం ప్రయోజనాలు ఉంటాయి అండ్ ఎకనమిక్గా స్ట్రాటజిక్గా అడ్వాంటేజెస్ ఎలా ఉండొచ్చు అండ్ పాలసీ లీగల్ ఛాలెంజెస్ ఎలా ఉంటాయి, అవి చూసుకొని 4 అంశాలు చూసి 5వ అంశం వే ఫార్వర్డ్ అండ్ బ్యాలెన్స్డ్ అప్రోచ్తో ఇస్తే కరెక్ట్గా మెయిన్ బాడీకి కావాల్సిన 5 మేజర్ డైమెన్షన్స్ సెట్ చేసినట్టు అవుతుంది. ఈ మెయిన్ బాడీ 5 మేజర్ డైమెన్షన్స్లో కీవర్డ్స్ ఎలా ఉండొచ్చు మనం చూద్దాం. ఫస్ట్ డైమెన్షన్లో రైజింగ్ ఎనర్జీ నీడ్స్ ఆఫ్ ఏఐ అండ్ డేటా సెంటర్స్, అది మనం చూస్తున్నాం. ఏఐ డేటా సెంటర్స్కి డిమాండ్ అనేది పెరుగుతుంది. అప్పుడు ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్స్ ఏంటి, IEA ప్రొజెక్షన్ ఎలా ఉంది, గ్రిడ్ పరిస్థితి ఎలా ఉంటుంది, గ్రిడ్ సిస్టమ్స్ ఎకో సిస్టమ్ గ్రిడ్తో కనెక్ట్ చేయగలమా అండ్ డేటాని సోవరెంటీ మనం తీసుకోగలమా, మన డేటా పోకుండా చూసుకోగలమా, ఏఐ లెడ్ గ్రోత్ ఎలా ఉంటుంది, రెన్యూవబుల్ ఎనర్జీస్ని అలానే దాని స్టెబిలిటీని మనము సుస్థిరంగా చేయగలుగుతామా, తర్వాత రోల్ ఎలా ఉంటుంది మరి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ సెకండ్ డైమెన్షన్ అన్నాం మనం. వాటి మెగావాట్స్ యూనిట్స్ ఎంత, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ జస్ట్ 30 to 300 వరకే ఉంటుంది అండ్ ఫ్లెక్సిబిలిటీ చాలా ఉంటుంది, చాలా తక్కువ కాస్ట్లో ఉంటుంది. పైగా డిప్లాయ్మెంట్ అనేది నియర్ డిమాండ్ బట్టి మనం తీసుకోవచ్చు. ట్రాన్స్మిషన్ లాస్ కూడా తగ్గించవచ్చు అండ్ ఎగ్జాంపుల్గా మనకి రష్యా, చైనా ఉన్నాయి ఇక్కడ. అండ్ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ మనం అర్థం చేసుకోగలగాలి. క్లీన్ ఎనర్జీ వైపు అడుగు వేస్తున్నప్పుడు కన్వెన్షనల్ ఎనర్జీ నుంచి క్లీన్ ఎనర్జీకి ట్రాన్సిషన్ చాలా క్లియర్ఫుల్గా ఉండాలి, టెక్నాలజీలో లీడర్షిప్ రోల్ ప్లే చేయగలగాలి. అండ్ ఎకనమిక్ అడ్వాంటేజెస్ ఏ ఉంటాయి స్ట్రాటజిక్గా కూడా. ఫాసిల్ ఫ్యూయల్ కాస్ట్ని, ఫాసిల్ ఫ్యూయల్ పైన డిపెండెన్సీ తగ్గిస్తుంది. ఫస్ట్ ఎనర్జీ సెక్యూరిటీ పెరుగుతుంది, స్మాల్ రియాక్టర్స్ కాబట్టి ఈజీగా మనం గ్రిడ్ స్టెబిలిటీ తీసుకొని రావచ్చు. ఎనర్జీ తీసుకొని దాంతో ఏంటి, న్యూక్లియర్ టెక్నాలజీని మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం. ఇండియా యుఎస్ కోఆపరేషన్ కూడా స్ట్రెంగ్తెన్ అవ్వచ్చు. అలానే నెట్ జీరో కమిట్మెంట్స్ మీట్ అవ్వచ్చు. మనం అనుకున్నట్టుగా ప్యారిస్ క్లైమేట్ చేంజ్ ప్రకారం ఆ నెగోషియేషన్స్లో మనం ముందంజలో ఉండొచ్చు. మరి పాలసీ లీగల్ హర్డిల్స్ ఏమైనా ఉంటాయా, ఛాలెంజెస్? ఎస్, డెఫినెట్లీ యూ నీడ్ టు అనలైజ్ ద ఛాలెంజెస్. న్యూ టెక్నాలజీ ఎమర్జ్ అయినప్పుడు సివిల్ లయబిలిటీ అండ్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ 2010 ప్రకారం మనం ఫారిన్ ఇన్వెస్టర్స్ తీసుకురాలేకపోతున్నాం, ఎందుకంటే వాళ్ళని ఎక్కువ లయబుల్ చేసాం. అలానే ఆపరేటర్స్ పైన కూడా రిస్క్ ఎక్కువగా ఇంపోజ్ చేస్తున్నాం, ప్రైవేట్ ప్లేయర్స్ రావడానికి లేదని చెప్పేస్తున్నాం, రిస్ట్రిక్ట్ చేసేసాం. దాంతో ఫారెన్ సప్లయర్స్ కూడా ఇబ్బంది పడతారు రావాలంటే, ఎందుకంటే ఎక్కువ అకౌంటబిలిటీ తీసుకోవాలి కాబట్టి. అండ్ పొలిటికల్ సెన్సిటివిటీ ఉంటుంది, ఇందులో ప్రొటెస్ట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ గ్లోబల్ కన్సర్న్స్ కూడా ఉంటాయి, సేఫ్టీ కన్సర్న్స్ ఇష్యూస్ ఉంటాయి. మరి వే ఫార్వర్డ్ ఎలా చేద్దాం, భవిష్యత్ కార్యాచరణ. ఈ రీఫార్మ్స్ గ్రాడ్యువల్గా తేవాలి, ఒకటేసారి కాదు. చాలా లాస్ని కూడా మనం అమెండ్ చేసి బిజినెస్ ఫ్రెండ్లీ, ఎకో ఫ్రెండ్లీ సిస్టమ్స్ని కూడా డెవలప్ చేయాలి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ని ఇంటిగ్రేట్ చేయాలి అండ్ నేషనల్ డేటా సెంటర్స్ని డెవలప్ చేసుకోగలగాలి, రెన్యూవబుల్ స్టోరేజ్ సిస్టమ్స్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. 6వ అంశం ఇండో యుఎస్ డిప్లొమసీని కూడా స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి, ఎందుకంటే యుఎస్కే మన న్యూక్లియర్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం ఒక చిన్న ఛాలెంజ్ ఉంది. సో ఇప్పుడు మనం కన్క్లూజన్ కీవర్డ్స్ చూస్తే ఎనర్జీ టెక్నాలజీ నెక్సెస్ ఎలా, దీన్ని ఎలా ప్రాక్టికల్గా మనం ముందుకు తీసుకెళ్ళగలము చాలా ఆప్టిమిస్టిక్గా, అండ్ ఛాలెంజెస్ లయబిలిటీ, సేఫ్టీ స్టాండర్డ్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, అలానే గ్లోబల్ స్టాండర్డ్స్ని ఎలా అలైన్ అవ్వాలి, సస్టైనబుల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా బిల్డ్ చేయాలి, గ్లోబల్ న్యూక్లియర్ టెక్నాలజీ వాల్యూ చైన్ ఎలా బిల్డ్ చేయాలి, ఇలా మనం వీటిని ఆలోచించి మనం కన్క్లూషన్ స్టేట్మెంట్ చూస్తే ఇండియాస్ openness to the small modular nuclear technology
with AI data-driven centers is a pragmatic approach, and will definitely develop a nexus between energy and other aspects. And it will also create an opportunity to align with digital growth with required climate commitments. It will also definitely create a persuasion, and you need to pursue with the future possible challenges, and you need to pursue them, you need to identify them, you have to solve those problems. So ఇవన్నీ మనం అడ్రస్ చేస్తూ ఆ కీవర్డ్స్ ఇంటిగ్రేట్ చేస్తూ కంక్లూజన్ని కొంచెం బ్యాలెన్స్డ్గా తీసుకెళ్తేనే తప్ప, అంతే తప్ప న్యూ ఎమర్జింగ్ టెక్నాలజీ వల్ల ఉన్న బెనిఫిట్ని ఓవర్గా రీఐటరేట్ చేసి మనం చెప్పకూడదు, అలా అని దాన్ని పూర్తిగా డిస్కరేజ్ చేయకూడదు. చాలా ఆప్టిమిస్టిక్గా, ప్రాగ్మాటిక్గా ఆ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ అండ్ AI డ్రివెన్ డేటా సెంటర్స్ని సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అండ్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్తో ఇండియాస్ లీగల్ అండ్ పాలసీ ఇంప్లికేషన్స్ని ఎక్కువగా క్రిటిసైజ్ చేసినట్టు కాకుండా బ్యాలెన్స్డ్గా తీసుకెళ్ళాలి. ఓకే, దిస్ ఈస్ వాట్ ద అప్రోచ్ ఈస్. అంటే మీకు ఇచ్చినటువంటి ఈ స్ట్రక్చరల్ ఫ్రేమ్వర్క్, కీవర్డ్ ఓరియంటెడ్గా ఆన్సర్, ఎగ్జాక్ట్ ఒరిజినల్ ఆన్సర్ రాస్తున్నంత టైంలోపే ఈ వీడియో ఫినిష్ చేయాలనే లక్ష్యంతో నేను చెప్తున్నాను ఇది. సో స్పాంటేనియస్ రీకాలింగ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ కీవర్డ్ ఫర్ ద క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వైల్ రైటింగ్ ద ఆన్సర్. Okay, that speed, spontaneity with accuracy, along with the required keywords to meet the demand of the question. This is the ultimate goal which we need to achieve through this mains marathon program. All the very best and thank you.